ఓకే, మీరు రాశారు. నమస్కారం అమ్మా. చాలా ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఎలక్షన్లో ఇప్పటి వరకు నేను 43 మీటింగ్లు అడ్రస్ చేశారు కానీ ప్రజాగళంలో ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ గుర్తుండే విధంగా మా ఆడబిడ్డ ఇక్కడికి వచ్చారు. రావడం కాదు, మీ ఉత్సాహం చూస్తున్నా మగ పిల్లల కంటే ఉత్సాహంగా కేరింతలు పెడుతున్నారంటే అదేమి నేను మా ఆడబిడ్డల నుంచి కోరుకుంటున్నాను. మీరు మగవాళ్ళ కంటే తక్కువ కాదు, కానీ గట్టిగా ఫైట్ చేసి సమర్థవంతమైన నాయకత్వం వస్తుంది. ఆ దిశగా పోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిసారిగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొండపల్లి శ్రీనివాస్ గారు, రెండో పక్కన ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి కలిశెట్టి అప్పలనాయుడు గారు, ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే, రెండు కూడా సైకిలే సింబల్. అందరూ కూడా ఈయనకు ఓటు ఏమని అడగడానికి నేను వచ్చాను. మీ ఉత్సాహం చూస్తే నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదు. కొండపల్లి శ్రీనివాస్ గారు గాని అప్పలనాయుడు గాని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తారు. గెలిపిస్తారా చెల్లెమ్మలో మిమ్మల్ని అడుగుతున్నా. గౌరవనీయులు పెద్దల అశోక్ గారు, ఇక్కడే మాజీ శాసనసభ్యులు కేఏ నాయుడు గారు, ఎప్పుడు కూడా నియోజకవర్గానికి బాగా సేవలు అందించాడు. కానీ ఈరోజు ఒక యువకుడిని కూడా తేవాలని శ్రీనివాసుని పెడితే మనస్ఫూర్తిగా సమర్థించినటువంటి కేఏ నాయుడిని మీ అందరి తరపున అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆయనకి ఇంకా ఉత్సాహం ఉంది, భవిష్యత్తులో పనిచేయగలుగుతాడు. తప్పకుండా పార్టీ పరంగా గుర్తింపు ఉంటుంది. అన్ని విధాల వారి సేవలు పార్టీ కోసం ఉపయోగించుకుంటాం. ఇంకో పక్కన జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగార్జున గారు, జనసేన నాయకులు సురేష్ గారు, బీజేపీ నాయకురాలు పావని గారు, ఈరోజు నేను డాక్రా సంఘాలు పెట్టినప్పుడు